ఒక కుటుంబంలో ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ కుటుంబానికి భవిష్యత్తుకి ఏకైక ఆధారం ఆ కొడుకులే. వాళ్ళని తీర్చిదిద్దితే, నిలబెడితే వాళ్ళు కుటుంబాన్ని నిలబెట్టాల్సిన పరిస్థితి. మరో హోప్ లేదు, మరో మార్గం లేనేలేదు. ఈ విషయం ఆ కుటుంబ పెద్దకి తెలుసు, ఈ కొడుకులకి తెలుసు. ఈ ముగ్గురు కొడుకుల్లో ఒకడికి 15 సంవత్సరాల వయసు, ఇంకొకడికి 8 సంవత్సరాలు, మరొకడికి 7 సంవత్సరాలు. ఇలాంటప్పుడు కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పిల్లల మీద ఉన్నప్పుడు, వాళ్లే ఆశాదీపాలు అయినప్పుడు ఏం చేస్తారు? ఆ 15 ఏళ్ల పిల్లోడికి భరోసా ఇచ్చి ఎలివేట్ చేసి నేనున్నాను అనే ధైర్యం చెప్పి వాడిని నిలబెడితే గనక వచ్చే 3 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో 7 ఏళ్లలోనో వాడు నిలబడితే చేదోడు వాదోడుగా ఆ కొడుకు కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి సాయపడతాడు. అవును కదా? మిగతా వాళ్ళు ఎలాగో 8-7 ఏళ్ల వాళ్లే కాబట్టి వాళ్ళకి ఇంకొంత సమయం ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఇదే కదా ఎవరికైనా అర్థమయ్యేది. ఇలా కాకుండా ఈ ముగ్గురు సంగతి వదిలేసి మరో బిడ్డని కని వాడిని మోడర్న్ టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో తన శక్తియుక్తులన్నీ వాడి మీద కేంద్రీకరించి వచ్చే 30 ఏళ్లలో వాడిని పైకి తీసుకొచ్చి కుటుంబాన్ని నిలబెడతా అని ఆ ఫ్యామిలీ పెద్ద అన్నాడు అనుకోండి, ఏమనుకోవాలి? వాస్తవానికి దూరంగా ఉన్నట్టు, ప్రాక్టికాలిటీని అర్థం చేసుకున్నట్టు అని అనిపించడం ఒక పాయింట్ అయితే, ఆల్రెడీ ఉన్న ముగ్గురు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల వీళ్ళ కెరియర్లు ప్రభావితమయ్యి జీవితాలు గాడి తప్పే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకు అంటే మీ ఫోకస్, కాన్సన్ట్రేషన్, మీ శక్తియుక్తులన్నీ కొత్తగా పుట్టి పెరగాల్సిన వాడి మీద కదా ఉన్నాయి. అందుకని. అవునా కాదా?